హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీజేవై బాయ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి దేని గురించి అంటే, మనం ఈరోజు హాలిడే కాబట్టి రక్షాబంధన్, అందరికీ హ్యాపీ రక్షాబంధన్. సో మనము ఈరోజు వీడియో వచ్చేసి దూల్పేట వెళ్తున్నాం అనమాట. సో మన గణేష్ అయితే బుక్ అయింది 2025కి. సో వెళ్ళి మనము కలర్ అయిందా లేదా, ఎంత ఏ వరకు వచ్చింది వరకు అని చెప్పేసి మనం పోదామని చెప్పి డిసైడ్ అవుతున్నాం. ఎవరు లేరు గ్రూపు, నేను తమ్ముడు అన్న పోతుంది. చూపెట్టరాను చాలా సెకండ్ ప్రెసిడెంట్. ముగ్గురం అయితే అది పోతున్నాము, డిసైడ్ అయినాం పోదామని. యారా అంటే ఇక కష్టాలు బ్రో, నీకు తెలుసా మా కష్టాలు అంటుంది. అంతేనా బ్రో? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బ్రో అనమాట. ఎప్పుడు పడుతుందో ఏమంటారా, విజయవాడ ట్రాఫిక్ కష్టాలు. ఇదంతా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది దూల్పేట అంతా. ఈ మెయిన్ ఇదే ఏరియా రానుకోను, ఫుల్ ట్రాఫిక్. బయట ఉంటాయి వినాయకులు, కానీ ఈరోజు రాఖీ పండుగ. ఇప్పుడు ఈ రాఖీ పండుగ అయిపోయిన తర్వాత మొత్తం డిస్ప్లే పీస్ మొత్తం గణేషుడు ఉంటుంది, అంత ఫుల్. ఇక ఇప్పటికీ పెట్టుంటారు బయట. సెట్ వచ్చేసింది, గాడి రుకాలే, గాడి రుకో భయ్. సో మన గణేష్ బుక్ చేసుకున్న రూటు ఏంటంటే, ఆడ రాజాసింగ్ ఆఫీస్ ఉంటుంది, ఆడ నుంచి స్ట్రేట్ వచ్చేస్తే మనకు డైరెక్ట్ కార్నర్లో మన అన్న ఉంటాడు, కపిల్ సింగ్ కళాకారు. సో ఆయన షెడ్ ఉంటుంది. గణేష్ మహారాజ్ కి, లడ్డు మహారాజ్ కి, గణపతి పప్ప, గణపతి పప్ప, అలా లడ్డు, గణేష్ మహారాజ్ కి రుణాలే ఊపు. కపిల్ సింగ్ కళాకార్ గణేష్ రాగానే సింబాలతో ఇంటర్వ్యూ పెట్టేసిండు కపిల్ బాయ్. అన్నా నమస్తే. ముఖం చూపడం మంచిగా ఉంటుంది అట్లా. అదిగో వస్తుండు గజరాజు వస్తుండు. హాయ్ మో ప్రతిభ చూసినా మన గణేశుడు ఎట్లుంది అంటున్నా ఈసారి. సూపర్ ఉంది అంటున్నా. అంతేనా? చూపెడతాం మన గణేశుడు. ఒక 2 minutes ఆగురే, మన గణేశుడు చూపెడతా ఏంది ఎట్లుందో అది అని చెప్పి. మన గణేశుడు అయితే ఇదే బ్యాక్ సైడ్ ఉంది కదా మనదే ఇది అని అనుకోకరి. మన గణేశుడు ఇంకోటి ఆడ కలర్ కాలే ఇంకా. సో ఇదన్నమాట మన గణేశుడు. సో మన గణేశుడు ఏంటంటే యాస్టిస్ ఇట్టనే ఉంటాడు అనమాట. మొత్తం బాడీ గీడి మొత్తం అన్ని కాళ్ళు చేతులు కాదు కాళ్ళు ఇవన్నీ మొత్తం యాస్టిస్ అంటే మోడల్ అంటే ఇదే అనమాట. మనం ఏంటంటే ఈ హ్యాండ్ బదులు మనం లడ్డు చేపెట్టించినాం అనమాట. కలర్ సెలెక్షన్ తిప్పల మన వాళ్ళు కలర్ సెలెక్ట్ చేస్తారు వినాయకునికి. ఇంకొక 18 days ఎక్కువ లేదు, ఒక 18 days ఆగు. నా దగ్గరికి వచ్చేసావు మొత్తం ఇట్లా లొకేషన్ కాదు మొత్తం. ఓవర్ యాక్షన్. ఏ కలరు? ఈ కలర్ బాలాపూర్ గణేష్ కలర్ మనం వేపిస్తున్నాం. ఈ కలర్ కాకుండా గాయస్ తిన్నారా? తిన్నాడు గాయస్ మావాడు. మేమే తినకుండా వచ్చినాం గాయస్. రోజంతా తక్కువ ఉంది రష్, పండుగ కదా ఎవరు రాలేనంటారు. లేకపోతే అంత ఫుల్ రష్ ఉంటుంది ఏరియా అంతా. మొత్తం పెద్దవే ఇక్కడ మొత్తం పెద్ద వినాయకులు కావాలంటే ఇక్కడికి వచ్చేసాడు రాజు. పృథ్వీ సింగ్ కళాకార్ ఏదో బాస్ ప్రతి వీడియోలో ఉండాలిగా పక్కా. గణేష్ మహారాజ్కి జై శ్రీరామ్. చలో బ్యాక్ సైడ్ అయితే మనకి బాలాపూర్, కొంచెం పొంగల్ రాగానే మన ఇంటి సైడ్ ఫేమస్ అంటే బడంపేట ఉంటుంది. ఈసారి బడంపేట కూడా చాలా పెద్ద ఉంది, అది కూడా ఫేమస్. మన సైడ్ బాగా తీస్తారు అటు సైడ్ కూడా చూద్దాము. సో ఇదే రూట్ అనమాట. సో అదే షెడ్ మనకు షెడ్ టు బడంపేట గణేష్. సో ఇప్పుడు పోదాం మన షెడ్ దగ్గరికి. పక్కన కలర్ గురించి మాట్లాడాలి.
ఏంటంటే మీరు దూరపేట అంతా తిరగాలి అని అనుకుంటే ఎంత గుర్తుపెట్టుకోండి, ఓపిక ఉండాలి, ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి గణేశుడు అంటే ఇష్టము. ఏంటంటే మీకు ఓపిక ఉండాలి, ఓపికతో పాటు పైసలు కూడా పట్టుకొచ్చుకోవాలి. ఒక 150 అన్న 200 అన్న మధ్యలో తిని ఇంక కలిసిపోతుంది, ఇంకే వాటర్ బాటిల్ తెచ్చుకొని ఇంకే. సో ఫైనల్గా బ్లాగ్ ఎండ్ చేయమని డిసైడ్ అయిపోయినా. వన్స్ మన క్లారిటీ ఇద్దాం మన గణేశుడు ఏంది అది అని చెప్పేసి. సో స్టార్టింగ్లో పెట్టినా కదా మనం మొత్తం అదే అనమాట మన గణేశుడు. ఇది 2025 కా రాజా ఏమంటావు బాయ్? అవును బాయ్ గణేశుడు 2025 కా బీజీవై కా రాజా ఫిక్స్ అయిపోయిండు. కలర్ గిట అప్డేట్ అయిపోయింది, కలరు బాలాపూర్ గణేశుడు చెప్పినాం కదా, కలర్ వేయించుకొని మోర్ ఒక 18 days అనుకోరి మా గల్లీలోకి వచ్చేసాడు. గల్లీలో వచ్చిన తర్వాత 11 రోజులు, 11 కాదు మేము 13 days పెడతాం, 13 days మొత్తం నచ్చారు వచ్చే అనుకో బాస్. వెయిటింగ్ ఫర్ యువర్ ఎంట్రీ ఏమంటావు? ఇక మళ్ళీ గణేశుడు దేనికి వచ్చినప్పుడు చేసాం బ్లాగ్ రైట్. మళ్ళీ ఇంకా మనం అగ్మనప్పుడే మన యొక్క గణేష్ యొక్క ఎట్లా తీసుకెళ్తాం అది చెప్పిన అగ్మనప్పుడే మళ్ళీ కలుద్దాం. సో అదనమాట ఈరోజు బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ వ్యూ. థ్యాంక్ యూ గణేష్ మహారాజ్ కి. సో ఏమంటారు మావాడు, నేనే చెప్పలే మావాడు అట్లా గుర్తుంటుంది. సో అది డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్. రైట్, గణేష్ మహారాజ్ కి జై.